ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకెచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనమందరం ఇలాగను కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. నేటి దినాన శనివారం, రేపటి పునరుత్థాన ఆరాధన కొరకు మనల్ని మనం సిద్ధపరచుకునే సమయం. ప్రియులారా, రేపటి దినాన మనము చదవబోచున్న వాక్య పఠనములు, వినబోచున్న వర్తమానములు ఇవిగో ముందుగానే మన కొరకు సిద్ధపరచబడి ఉన్నవి. ఏర్పరచబడిన వారు సకాలానికి సిద్ధపడి ముందుగా ప్రభు సన్నిధిని నిలువవలెనని ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము ఆదికాండము 40వ అధ్యాయం 20 నుండి 23 వరకున్న వాక్య భాగము. 20వ వచనం. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రం, వాక్యం చేత మాతో మాట్లాడి బలపరిచి మేలుతో నింపమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని, మీ దీవెన ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని, రహస్య రాకడ కొరకే సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో ఫరో యొక్క జన్మదినము అనే పదాన్ని మనం చదివి ఉన్నాం. అంటే బర్త్డే. చూడండి, ఈ రోజుల్లో కూడా కొందరు బర్త్డే, పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు ఉన్నారు, కొందరు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళు ఉన్నారు, కొందరు ఆధ్యాత్మికమైన పుట్టినరోజును అనగా ప్రభువులో జనించినటువంటి దినము, అదే బాప్తిస్మము పొందిన దినాన్ని జ్ఞాపకం చేసుకుని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. క్రైస్తవులు పుట్టినరోజు చేసుకోవచ్చా? దీనికి మీ సమాధానం కామెంట్లో పెట్టండి. పిల్లరా, వర్తమానం అంతా అయిపోయిన తర్వాత పెట్టడం కరెక్ట్ కాదు. వర్తమానం వినుచున్నప్పుడు దీన్ని స్టాప్ చేసి అవునా కాదా, మనం చేసుకోవచ్చా, ఎస్ అని పెట్టండి, చేసుకోకూడదా, నో అని పెట్టండి. సరేనా? ఓకే, ఇంకా ముందుకు వెళదాం. అయితే పిల్లరా, మరి ఇక్కడ పుట్టినరోజు చేసుకుంటున్నాడు ఈయన. అయితే ఈ పుట్టినరోజు చేసుకుంటున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, భక్ష్యకారుల అధిపతి తలను, పానదాయకుల అధిపతి తలను పైకెత్తాడట. భక్ష్యకారుల అధిపతికి తనను మ్రాను మీద వేలాడదీయించాడు. అయితే పానదాయకుల అధిపతికి ఉద్యోగాన్ని తిరిగి ఇచ్చేసాడు. అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, అసలు క్రైస్తవులు ఈ పుట్టినరోజు చేసుకోవచ్చా అంటే, కొందరు అంటారు చేసుకోవచ్చు, తప్పేముంది అంటారు.
మరికొందరు అంటారు, ఎందుకంత ఆర్భాటం, యేసుబాబు ఏ కేకులు కట్ చేసుకున్నాడు అని అంటారు. ప్రియులారా, ఎప్పటికప్పుడు పాత నిబంధన గ్రంథాన్ని మనము పరిశీలిస్తూ దాన్ని మనం ఆధ్యాత్మికమైన విషయాలను ఆచరిస్తూ ఉండాలి తప్ప, దానిని ఇప్పుడు మనము పోల్చి ఆ ప్రకారమే నేను ఇలా చేయాలి అనడం అనేది ఆనాటి కాలానికి పద్ధతులకు వేరుగా ఉంటాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, లేఖనాలను కొట్టివేయమని కాదు. ఉదాహరణకి ఆనాటి కాలంలో ఇప్పుడు రాజరికం ఉంది. రాజరికంకి అబ్రహాము ఉన్నాడు. అబ్రహాముకి 2 భార్యలు చొప్పున ఉన్నారు. ఈనాటి కాలానికి అది పోలుస్తామా? లేదు. అప్పుడు వారి వస్త్రధారణ ఉంటుంది. ఈ వస్త్రధారణ పోలుద్దామా? వద్దొద్దు. ఆధ్యాత్మికంగా మనము ఆలోచించి మనము నిర్ణయం తీసుకోవాలి. అయితే మన ప్రశ్న మర్చిపోవద్దు, బర్త్డే చేసుకోవచ్చా లేదా? సో చేసుకోవచ్చా లేదా అనేది ఒకసారి ఆగుదాం. బైబిల్ ఎక్కడ జరిగినా చూద్దాం. బైబిల్ గ్రంథం అంతట్లో 66 పుస్తకాలు, 2 నిబంధనలు, 1189 అధ్యాయాల్లో 3 సందర్భాల్లో బర్త్డేలు జరిగాయి. బర్త్డేలు అనేవి జరిగాయి. ఒకటి ఇది, ఇక్కడ బర్త్డే జరిగింది. ఈ బర్త్డేలో ఏం జరిగింది? ఒకని తల పైకెత్తబడింది, ఒకని తల తీసివేయబడింది. అంటే ఒక అతను చంపబడ్డాడు. అంటే బర్త్డే రోజు ఇంకొక డెత్ డే జరిగిందనమాట. ఇంకొక డెత్ అయింది. వింటున్నారు పిల్లరా? కనుక అతను బర్త్డే, అతను సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఆ సెలబ్రేషన్లో ఇంకొక అతనికి డెత్ డే జరిగింది. కనుక ఇది ఎంతవరకు మంచిది అంటారు? నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. ఇక రెండో సందర్భానికి వెళితే, మరి కృష్ణ గారు తీసినటువంటి శాంతి సందేశం అందరూ చూసుంటారు కదా. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, మత్తయి సువార్త 14 అధ్యాయం 6వ వచనంలో హెరోదియా అనబడినటువంటి ఒక ఆమె కుమార్తె ఒకరు హేరోదు జననదిన మహోత్సవం జరుపుకుంటున్న ఆ రోజుల్లో ఆమె అతన్ని సంతోషపెట్టుట కొరకుగాను నాట్యం చేసింది. పిల్లలు, ఈ రోజుల్లో బర్త్డేలో వచ్చినప్పుడు పార్టీలు చేసుకుంటారు. పార్టీ ఏదని అడుగుతారు. కొందరు బీచ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొందరు హోటల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో నానా విధాలుగా జరుపుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఆనాటి కాలంలో జరిగిన విషయం ఏంటంటే, హేరోదు జన్మ దినోత్సవం వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచాను. ఆనాటి కాలంలో బహుశా అది వారి విధానంలో పార్టీ. గనుక ఆమె ఏమి అడిగినిచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాడు. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినది, బాప్తిసం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకిప్పించమని అడిగింది. అంటే ఒకరిదేమో బర్త్డే, మరొక్కరిదేమో డెత్ డే అయింది అక్కడ కూడా. వేరే వింటున్నారా? శుభసూచకం కాదు, అపశృతి అక్కడ వినపడుతుంది. ఫరో జన్మదినోత్సవంలో ఒక వ్యక్తి చనిపోయినట్లున్నాడు. ఇక నెక్స్ట్ హేరోదు జన్మదినోత్సవాన ఒక వ్యక్తి చనిపోయినట్టున్నాడు. ఇలాంటి పుట్టినరోజు అవసరం అంటారా? నిర్ణయం మీకు విడిచిపెడుతున్నాను. ఇంకా మూడో సందర్భం ఉంది. మూడో సందర్భం ఏంటంటే, అపోస్తుల కార్యగ్రంథం 12 అధ్యాయం 21వ వచనంలో అక్కడ కూడా ఒక వ్యక్తి ఉంటాడు పిల్లారా. అతన్ని కూడా బహుశా ఇంచుమించుగా దాన్ని కూడా ఏమని పిలవచ్చు అంటే హేరోదు అని కూడా మనము పిలవచ్చు పిల్లరా. అయితే ఇతడిది కూడా ఏంటంటే చూడండి, 21వ వచనం, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా అని చూస్తున్నాం. ఉపన్యాసం చేశాడంట. జనులందరూ అంటున్నారు ఇది దైవస్వరమే, మానవ స్వరం కాదని కేకలు వేశారు. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తుని కనుక అతడు పురుగులు పడి చచ్చిపోయాడు. బర్త్డే డెత్ డే రెండు ఒకే రోజు వచ్చింది మనోడికి. నా మాట అర్థమవుతుందా? నియమింపబడిన దినం బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. అందరూ అతని చుట్టూ చేరి చప్పట్లు కొడుతున్నారు. ఆనందంలో అతడు దేవుని ప్రక్కన పెట్టాడు, దేవుని మర్చిపోయాడు.
దేవదూత వచ్చి వాడిని ముత్తింది, వాడు చచ్చిపోయాడు. అంటే దీని అర్థం ఏంటి? ఆత్మీయులారా వింటున్నారు కదా, వాడు బర్త్డే, వాడి డెత్డే రెండు ఒకే రోజు అనమాట. కారణం దేవుని మహిమపరచనందున వాడు చనిపోయాడు. మీకేమైనా ఇబ్బంది ఏమో, అతను వాడు అన్నది క్షమించండి. ఆయన చనిపోయాడు. ఎవరు? అతను హేరోదు చనిపోయాడు. ప్రియులారా, ఇది 3 సందర్భాల్లో జరిగినటువంటి విషయం. ఇప్పుడు చెప్దాం. ఇప్పుడు బర్త్డే చేసుకోవచ్చు అంటారా? లేదండి, వాళ్ళు ఏదో అలా చేశారు, మేమైతే అలా చేయం. జస్ట్ ఫ్రెండ్స్తో కలిసి బీచ్కి వెళ్ళి బీర్లు కొడతాము, పార్టీ అని చెప్పుకుని 5 స్టార్ హోటల్కి వెళ్తాము. కానీ ప్రభువు నమ్ముకున్న మేము లేచి కనీసం ప్రార్థన చేసుకోము, దైవజనుడి దగ్గరికి వెళ్ళి కనీసం ప్రార్థన చేయించుకోము అని మీరు అనుకుంటున్నారా? ఫరోను క్షమించండి, హేరోదు అంటే దేవుని మహిమ పరచనందున తనకేదో జరిగిందంట. సో మరొక విషయాన్ని కూడా చెప్తాను. మరి ఎంతోమంది పుట్టినరోజు చేసుకున్నారు పాస్టర్, ఇదంతా తప్పెందుకు అవుతుంది? మరి ఇప్పుడు నేను చేసుకోవడం తప్ప? ప్రభు కోరినట్లు చేయకపోతే తప్పు, ప్రభు ఉపదేశించిన ప్రకారం మనం చేయకపోతే తప్పు, దానికి భిన్నంగా చేస్తే తప్పు. ఆమేన్. ప్రభు ఏం చెప్పారు? దేవుని వాక్యంలో నుంచి పిల్లరా, కొలస్సీలకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము, దైవజనుడైన పౌలు గారు, ఈయన యేసు ప్రభు వారి తర్వాత లేఖనములను అత్యంత విపులంగా వివరించినటువంటి ఒక మనుషుడు ఈయన. 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుందంటే, మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏది చేసినా సమస్తమును తండ్రి అయిన దేవదేవునికి మహిమ కలుగులాగున కుమారుడైన క్రీస్తు పేరట చెయ్యండి అనుంది. అంటే దాని అర్థం ఏంటి? మీరు భోజనం చేసినా, పానం చేసినా, మాట చేత కానీ క్రియ చేత కానీ ఏం చేసినా కానీ, ఓ బర్త్డే చేసుకుంటున్నావా, నలుగురిని పిలిచి సంతోషం, ప్రభువుకు మహిమ వచ్చేటట్లు చేయి, దేవుడు దీవిస్తాడు. ఓ వివాహ మహోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా, పార్టీ పెట్టుకుంటున్నావా, అందులో ప్రభువుకు మహిమ కలిగేటట్లు చేయి, ప్రభు సంతోషిస్తాడని దీవిస్తాడు. ఎందుకంటే గడిచిన సంవత్సరాది మొదలుకుని ఈ సంవత్సరం వరకు ప్రభు కాచి కాపాడినందుకు కృతజ్ఞతా హృదయంతో ప్రభువుని స్తుతించు, ప్రభువును మహిమపరచు. ఏమండి, ప్రభువుని గణపరచు. దారిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మనకు లిఫ్ట్ ఇచ్చాడు, అద్దరికి మనల్ని చేర్చినప్పుడు, గమ్యస్థానాన్ని చేర్చినప్పుడు మనం ఏం చేస్తాం? దిగేశాక పోరా బాబు అంటామా? లేదు, థ్యాంక్స్ అండి అంటాం. జీవితంలో ఒక వెళ్ళవలసిన గమ్యస్థానానికి, ఒక చోటికి మనల్ని నడిపించిన వ్యక్తికే థ్యాంక్స్ చెప్పాం కదండి. మరి సంవత్సరం ఆరంభం మొదలుకున్న సంవత్సరాంతం వరకు ఆయన ఎంతో కృపనిచ్చిన దేవునికి ఏమిచ్చి మనం ఆయన రుణాన్ని తీర్చగలం పిల్లారా? కనుక నా అభిప్రాయం మీకు అర్థమై ఉంటుంది. మనం పుట్టినరోజు చేసుకున్నా, పెళ్లి రోజు చేసుకున్నా, మాట చేత కానీ క్రియ చేత కానీ, భోజనం చేత కానీ పానం చేత కానీ ప్రభువునకు మహిమ కలుగునట్లుగా మనం చేయాలి. అట్టి బర్త్డేలు మనం సెలబ్రేషన్ చేసుకుందాం. ప్రభుకి భిన్నమైనది ఏది మన యందు వర్ధిల్లకుండును కాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందు హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.